వాన మాత్రం బీభత్సంగా వస్తుంది. పాపం వాళ్ళు ఆడ ఒడిసేని వేస్తారు, ఒకటే నా దగ్గర చూస్తారు. క్లియర్ అయినాక ఫైనాన్స్ ఎంత పడుతుంది, నేను నెల ఎంత అమౌంట్ కడతా అని కూడా మీకు చూపిస్తా. నా దాంట్లో ఎంత కట్ అవుతాయి అని కూడా మీకు చూపిస్తా. నైట్ అయితే మనకు నడుస్తలేదు, నైట్ ఉంటే నేను నడిపేస్తాను. నైట్ అయితే నేను నడిపేస్తా బండికి చిన్న బోల్ట్ పోయినా వేసుకుంటూనే ఉంటాడు. ఆయనకు అలాంటి ఇలాంటి ఉద్దేశాలు ఉండవు. బండికి బోల్ట్ పోయినా వేస్తూనే ఉంటాడు. అయినా వాన అయినా ఏ దానికైనా తట్టుకునే అంత శక్తి ఉంటే జేసీ బిల్డర్కి దిగాలి. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం మొత్తానికైతే 4 రోజులు ఇచ్చి మనం నెమలగూడెంలో జేసీ నడుస్తూనే ఉంది. మనం ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి చెట్ల మొద్దులు అయితే వీకేస్తున్నాం. మనకు పిస్టిన్ కూడా, మన జేసీ పిస్టిన్ కూడా, సిలిండర్ పిస్టిన్ కూడా ఇరిగిపోయింది. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం మొత్తానికి ఈరోజు ఏం పని చేస్తున్నాం, ఏం కథ అనేది మీకు మొత్తం చూపిస్తా. అల్లోటి మా మహేందర్, మా జేసీ డ్రైవర్ జీతం కూడా ఎంత ఇస్తున్నావు అన్న, నువ్వు ఎంత శాలరీ ఇస్తున్నావు, బండి ఏ మోడల్, బండి నీకు ఎంత రేటు పడింది, ఏం కదా అని చాలా మంది కామెంట్ రూపంలో కామెంట్ పెడుతుర్రు. సో గైస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు అన్ని వివరాలు చెప్తా. ప్రస్తుతానికి అయితే మన జేసీబీ ఏం వర్క్ చేస్తుందో చూడండి ఈరోజు అయితే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, అక్కడ స్టార్టింగ్ స్టేజ్లో ఆ నుంచి మొదలు పెడితే మనం చెట్లు మొద్దులన్నీ పిక్కుడ ఇక్కడ అంతా చెట్ల మొద్దులన్నీ ఈ నుంచి మనకు అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్ దాకానైతే మనం చెట్లన్నీ వీకేసినాం. మనం చెట్లన్నీ ఇక్కడ కుప్ప కొట్టినాం చూడండి. కంప చెట్లు అన్నీ మనకి ఇక్కడ కంప చెట్లు మొత్తం ఇక్కడ కుప్ప కొట్టినాం. నెక్స్ట్ మొద్దులు వచ్చేసి మనం ఎక్కువ మొద్దులు వీకినాం కదా, ఈ మొద్దులు అనేసి ఇక్కడ కుప్ప కొట్టినాం. ఈ మొద్దులు ఏమో వీళ్ళు బొగ్గు బట్టీలకు దీళ్ళకు వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతా అన్నారు. అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అక్కడ మనకు మంట గిట్లా పెడుతందుకు మనకు, ఎందుకంటే ఆ కంప చెట్లు మంట పెడితే ఇక్కడ పచ్చేను ఉంది కదా మనకు, ఇక్కడ పచ్చేను గిట్లా మళ్ళీ చెగదాకి పచ్చేను ఖరాబ్ అవుతుందని మనకు అంత దూరం అయితే అక్కడ చెట్లను అయితే అక్కడ పెట్టిర్రు. ఎండిపోయినాక ఏం చేస్తారు వాళ్ళు, ఇక వాళ్ళు కంప అనేది తలగబెట్టుకుంటారు. అంటే మన ఒక అగ్గిపుల్ల గీరినట్టుగా మొత్తం తలగబడిపోతుంది. ఈ మొద్దులేమో వీళ్ళు అమ్మేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇట్లా బొగ్గుబాటిలో చాలా మంది బొగ్గుబాటిలోకి అయితే తీసుకుంటారు, అది మొద్దులు అయితే బొగ్గుబాటిలో తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎండిపోయినాక బొగ్గుబాటిలో ఏం చేస్తారంటే కాల్చి దాంట్లో బొగ్గులు తయారు చేస్తారు అన్నట్టు. బొగ్గులు తయారు చేసి ఇక వేరే వాళ్ళకి ఇట్లా అమ్ముకుంటారు. అంటే వీళ్ళు చెట్ల మొద్దులు కొంటారు, అంటే బొగ్గుబాటిలో మొద్దులు కొంటారు. ఆ మొద్దులు అది మంట పెట్టి బొగ్గులు చేసి ఆ బొగ్గులు అనేది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అన్నట్టు. అంటే 2-3 తీర్ల బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు చెట్ల మొద్దులతోని. అందుకని ఇక్కడ పక్కకు ఇవి ట్రాక్టర్లు వాళ్ళు వచ్చి వాళ్ళు రేటు మాట్లాడుకొని వాళ్ళు ఇక ట్రాక్టర్లనన్నా ఎట్లనన్నా జేసీబీతో ఎత్తేసి ట్రాక్టర్లను మరి ఎట్లా తీసుకుపోతారో తెలియదు. మొత్తానికైతే వాళ్ళు మరి 2-3 రోజులలో వస్తుండొచ్చు. అంటే ఇక మన పని అయిపోయినాక వస్తారా ఎట్లా వస్తారో తెలియదు. సో మన బండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్ల గుంతలు అయితే తీస్తుంది. ఇట్లా వీళ్ళు బత్తాయి తోట, మరి ఏంతో నిమ్మ తోటనో బత్తాయి తోటనో పెడతారంట. మనకు నిన్న మొత్తం ఈ చెట్ల గుంతలు అయితే తీసింది. మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ చెట్ల గుంతలు అయితే తీసింది అన్నట్టు. ఇప్పుడు మా అంటే ఒక బకెట్ తీయాలి, ఒక బకెట్ 2 బకెట్ల, ఒక బకెట్ తీసి ఒక బకెట్ మళ్ళీ అల్లనే అన్లోడ్ చేయాలన్నాడు. ఎందుకంటే భూమి మెత్తగా ఉంది కదా, మొద్దులు వీకేటప్పుడు కూడా మనకు భూమి మెత్తగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జర మంచిగా భూమి లోపడంగానేమో మంచిగా ఉసుక లెక్క కాదు, జర ఎర్రగా ఉంది అన్నట్టు, ఎర్రగా ఉండి మెత్తగా ఉంది భూమి. ఎందుకంటే వర్షం పడ్డాకనే మొద్దులు వీకించుకోవాలని చెప్పినా కదా. ఇక వీళ్ళు వర్షం పడ్డప్పుడే వీళ్ళు చెట్ల గుంతలు కూడా చేయించుకుంటారు. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఇక భూమి ఎన్నైనా మెత్తగానే ఉంటుంది. జర ఈసారి ఏంటంటే వానలు తక్కువ ఉన్నాయి అన్నట్టు, వానలు తక్కువ ఉన్నాయి. ఇక వీళ్ళకు నాకు తెలిసి వీళ్ళకి బోరు కూడా ఉంది, అక్కడ సైడ్ అయితే బోరు కూడా ఉంది. వాళ్ళకి ఈ చెట్లకు దాంట్లోకైతే సెట్ అయిపోతుంది. ఇక వీళ్ళకైతే నీళ్ళకైతే అక్కడ బోర్ ఉంది కాబట్టి ఇక్కడ హౌస్ కూడా ఉంది వీళ్ళది. హౌస్ మరి ఇది ఏందో నేను కూడా పాములా ఇది ఏంది, ఓ మై గాడ్, హౌస్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇంతకుముందుకు ఇది తోట ఉండేనంట, తోట చూడండి హౌస్. వీళ్ళకు నాకు తెలిసి దీంట్లకు ఈ బతాయి ఇప్పుడు వీళ్ళు పెట్టే చెట్లకు దీంట్లోకైతే జబర్దస్త్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా, ఆడ మనకు ఆడ కనిపిస్తుంది కదా, ఆడ బోర్ ఉంది వీళ్ళది. ఆ బోర్ అనేది ఈ హౌజులకు వాటర్ పడతారు. ఈ హౌజులకు వాటర్ పడితే ఈ హౌజుల నుంచి వీళ్ళకు వాటర్ అనేది ఇక డ్రిప్ వేసుకుంటారు. ఇక తోట పెడితే ఏముంటుంది, డ్రిప్ వేసుకుంటారు. డ్రిప్ వేసుకొని ఈ చెట్లకు వాటర్ వెళ్ళిపోతాయి. ఇక మన బండి అయితే ఇక ఇక్కడ చెట్ల గుంతలు తీస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. పొద్దుగాలనే డీజిల్ పోసుకుని మహేందర్ వచ్చేసి, ఇక మహేందర్ మీరు అందరూ అడుగురు, చాలా మంది కామెంట్ రూపంలో ఏం పెడతారంటే మీ డ్రైవర్కి జీతం ఎంత ఇస్తున్నావు అంటారు. జీతం వచ్చేసి మా మహేందర్ జీతం వచ్చేసి నెలకు 25,000, నెలకు వచ్చేసి 25,000. రోజు భర్త వచ్చేసి అయితే
300 అంటే 300 అంటే సైడ్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అయితే ఇవ్వాలి. ఎందుకంటే సైడ్ వాళ్ళు కొంతమంది అంటే చాలా మంది ఇస్తారు, వాస్తవానికి చాలా మంది ఇస్తారు. కొంతమంది ఏంటంటే ఇక సైడ్ కాడ లేక ఇక వాళ్ళు హైదరాబాద్ నుండి పని చేపిస్తారు కాబట్టి చాలా మంది ఉండక బత్తాలు అనేది ఫోన్పే కొడతా అట్లా పెడతా అని అంటారు. కానీ చాలా మంది అయితే ఇస్తారు. ఎందుకంటే జేసీబీ డ్రైవర్ బత్తాలు అయితే ఎవరు ఉంచుకోరు, చాలా మంది ఇస్తారు. ఎవరు ఇవ్వకపోతే ఇక మనం ఇస్తాం అన్నట్టు. రోజుకు 300 లెక్క మనం ఇస్తాం. నెలకు 25,000 ఫుడ్ మనదే, ఫుడ్ మనం పెడతాం. అవసరం అయితే ఒక్కొక్కసారి నేను లేకపోయినా ఇంటికాడ నుంచి టిఫిన్ తెచ్చుకుంటాడు మహేందర్. అట్లా అనే ఏముండదు, ఫుడ్ కాడ అనే ఏముండదు. మంచిగా పొద్దుగాల టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం మంచిగా భోజనం తెచ్చుకుంటాడు, నేనే పార్సల్ తెస్తా. ఇక నైట్ ఎట్లా ఫ్యామిలీ, ఆయన ఒక ఫ్యామిలీ అంటే ఇక కొడుకుండు, పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది, మహేందర్కి ఒక కొడుకు. ఇక ఆయన ఇంటికి నైట్ ఎట్లా ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంటికి మంచిగా మార్నింగ్ 6-6:30కే వస్తాడు. మంచి డ్రైవరు, 9 సంవత్సరాల అంటే 9 సంవత్సరాలు ఆయన జేసీబీ డ్రైవర్ అయ్యి. మళ్ళీ అల్లు ఒకటి మీకు ఒకటి తెలుసా గైస్, ఆయనకు నేర్పించింది కూడా నేనే. అంటే ఫస్ట్ నేను జేసీబీ డ్రైవర్నే. ఇక నేను జేసీబీ ఒక బండి మీద ఉన్నప్పుడు, నేను జేసీబీగా నేను దిగుతున్నప్పుడు, అంటే నేను ఇక ఆ బండి దిగేటప్పుడు ఆయనకు నేర్పించిన, మహేందర్కి అనేది నేర్పించి నేను ఆ బండి మీద ఇచ్చి నేను దిగిన అన్నట్టు. అంటే నేను ఆ బండి అనేది నేను నడిపే బండి మహేందర్కి చెప్పి నేను వేరే ఇక నేను కంప్రెషన్ బండి ట్రాక్టర్ తెచ్చుకున్న, మహేందర్ని నేను జేసీబీ డ్రైవర్ చేసి ఆ బండి మీద ఇచ్చి నేను దిగిపోయినా. ఇక అట్నే ఇక పర్ఫెక్ట్ అయిపోయిండు. ఇక నేర్చుకుంటూ 9 సంవత్సరాలు ఆయన అంతలో ఆయనే నడుపుకుంటూ తర్వాత మనం బండి తెచ్చేటప్పుడు రామంటే వచ్చిండు మహేందర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన బండి మీద చేస్తుండు. చెప్పినగా నెలకి 25,000 మహేందర్కి, నెలకి 25,000 ఇచ్చి రోజు 300 బత్తా వాళ్ళు ఇస్తారు, లేకపోతే మనం ఇస్తాం. ఇక ఫుడ్ అనేది కామన్, పొద్దుగాల టిఫిన్లు అవి కామన్. ఇక ఫుడ్ ఎట్లా, ఇక మహేందర్కి ఆల్రెడీ పెళ్ళి అయింది అన్నట్టు. పొద్దుగాల టిఫిన్ చేపిస్తాడు, మధ్యాహ్నం ఇక ఇంటికాడ తెచ్చుకుంటే మనం వేస్తాం. ఆయనకు పెళ్ళి అయింది, ఒక కొడుకు. ఇక పొద్దుగాలనే మంచి డ్రైవర్, నేను చెప్తున్నాగా పొద్దుగాల 6-6:30కి 7 గంటలకి వస్తాడు. ఇక మంచిగా నెలకు మనం కూడా నిన్నవన్న పెట్టుకుంటాం కాబట్టి మనం కూడా ఆయనకు ఎలాంటి లోటు రాకుండా. మెయిన్ ఇంపార్టెంట్ మీకు జేసీబీ ఓనర్లకు అందరికి చెప్తున్నా కదా, ఇక అందరు జీతాలు ఇస్తారు, అందరు డ్రైవర్లు పెడతారు, కానీ డ్రైవర్ని ఇబ్బంది పెట్టొద్దు. డ్రైవర్లని ఎప్పుడైనా సరే ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చినా కాబట్టి, నేను 10-12 సంవత్సరాలు జేసీబీ నడిపిన. నేను 2013లోనే జేసీబీ డ్రైవర్ని. నేను కూడా అదే స్థాయి నుంచి వచ్చిన కాబట్టి డ్రైవర్లని మనం ఇబ్బంది పెట్టొద్దు. డ్రైవర్లను ఎంత మంచిగా చూసుకుంటే, ఆపరేటర్లు ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా మన కాడు ఉంటారు. ఎందుకంటే మనం చూసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఆయనకు నెలలో మా కామన్ డుమ్మాలు పెడుతూనే ఉంటారు, అయితేనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మనం వాళ్ళు లేకుండా మనం ఒక్కొక్కసారి నడుపుకోవాలి. ఎందుకంటే మన బండి మనం నడుపుకోవాలి, ఇక వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి. సో గైస్, చాలా మంది ఇంకోటి కూడా కామెంట్ పెడతారు, అన్న నీ బండి ఏ మోడలు, నీకు రేట్ ఎంత పడ్డది, నీ బండి వచ్చేసి ఫైనాన్స్ ఎంత పడ్డది అని అడుగుతారు. సో గైస్, మన బండి అయితే 2018 మోడలు. మనకు బండి వచ్చేసి 10,000 తక్కువ 20 లక్షలు బండి అయితే పడ్డది. మనం కట్టింది 7 లక్షలు. నెక్స్ట్ మనకు ఫైనాన్స్ వచ్చేసి 48,000 నుంచి 50,000 మధ్యలో ఫైనాన్స్ పడతాయి అన్నాడు. ఎందుకంటే మనం తెచ్చింది కూడా మనం ఒక 10 రోజులు అవుతుంది అన్నాడు. 10 రోజులు కూడా కాలే, మ్యాక్సిమం 10 రోజులు అనుకోరి, 10 రోజులు అవుతుంది. మనం ఎన్ని జేసీబీలు తేలాడినాం, ఎక్కడెక్కడ తిరిగినాం అన్నీ మీకు వీడియో ఒక్కొక్క వీడియో చూపిస్తూనే ఉన్నా. మనం 40 జేసీబీలు తేలాడినాం, భువనగిరి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరిగినాం 40 జేసీబీల గురించి. మనం 40 జేసీబీలు తేలాడినాం, భువనగిరి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరిగినాం 40 జేసీబీల గురించి. మనకు మొత్తానికి అయితే 18 మోడల్ బండి దొరికింది కాబట్టి మనకైతే ఫైనాన్స్ ఇంకా కాలే, ఎన్ఓసి ఇంకా కొట్టలే. మనకు ఎన్ఓసి ఒకవేళ కొట్టినా మనకు ఫైనాన్స్ వచ్చేసి 48,000 నుంచి 50,000 మధ్యలో పడుతుందని అనిపిస్తుంది. నాకు తెలిసి ఫైనాన్స్ అయినా గంతే చెప్పిండు. ఇక 16 లక్షల ఎంతో ఫైనాన్స్ పెట్టినా, దాన్ని కూడా ఇంకా క్లియర్ కాలే. క్లియర్ అయినాక ఫైనాన్స్ ఎంత పడుతుంది, నేను నెల ఎంత అమౌంట్ కడతా అని కూడా మీకు చూపిస్తా, నా దాంట్లో ఎంత కట్ అవుతాయి అని కూడా మీకు చూపిస్తా. సో గైస్, మనం అయితే మొత్తానికి అయితే బండి కడుకోదాం పని చేస్తే మహేందర్తో టైం స్పెండ్ చేయాలి మనం. సో స్టిక్ బోల్ట్ అది స్టిక్ బోల్టా ఏంది, స్టిక్ సిలిండర్ బోల్ట్ అయితే ఇరిగిపోయిందా, స్టిక్కరు డిబ్బరా అది స్టిక్. ఇక మనకు వచ్చేసి స్టిక్ సిలిండర్ బోల్ట్ అయితే లూజ్ అయింది, అది కూడా వేసుకుంటాడు. ఇక వచ్చిందా పైకా, భూమి లేపలా వచ్చిందా, ఇక బకెట్ లోడ్ చేస్తే స్టిక్ వస్తుందా, ఏమవుతాలి. సో గైస్, చూసారుగా బండికి చిన్న బోల్ట్ పోయినా వేసుకుంటూనే ఉంటాడు. ఆయనకు ఇలాంటి ఉద్దేశాలు ఉండవు, బండికి బోల్ట్ పోయినా వేస్తూనే ఉంటాడు. అందుకనే మనకు నచ్చుతాడు కాబట్టి ఇక మనం పర్ఫెక్ట్ ఏది ఉన్నా బకెట్ ఎట్లాగో ఎంత తేడా చూసుకుంటాడు చూడండి బండిని.
తేడా దూర్చుకుంటాడు. పొద్దుగాల వస్తాడు, ఆయన వస్తాడు. ఇక మొత్తం గిరీష్ గారు అన్ని తేడా చూసుకుంటాడు. బండికి ఇంత ప్రాబ్లం కానియాడు. ఇక మనం జీతాలు అట్టిస్తాం కాబట్టి మనం అట్లా చూసుకుంటాం కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారు అన్నట్టు. ఇంక ఏది సిమ్ములైనా ఏదైనా మంచిగా పర్ఫెక్ట్ చూసుకుంటాడు. పర్ఫెక్ట్ బండికి అలాంటి ఉద్దేశమే ఉండదు. ఇక బండి మర్చిపోవాలన్నట్టు. మనం బండి అంటే ఇక చెప్పినామంటే మనం బండి మర్చిపోవాలి. ఆయన చూసుకుంటాడు, అంత డీజిల్ పోసుకుంటాడు, అంత. ఇక మనకు ట్రాక్టర్ ఉంది కాబట్టి మనం ట్రాక్టర్ కాడికి పోతాం. ఇక మనకు మాల్గా నుంచి సైడ్ దూరం ఉంది కాబట్టి ఇక్కడ రానికి ఇబ్బంది అవుతుంది. ఆయనే వస్తున్నాం అప్పుడప్పుడు. ఏదైనా పోయినప్పుడు మనం అట్లా వస్తున్నాం, ఇట్లా చూస్తున్నాం. ఇక గంటలకి ఆయనే రాసుకుంటాడు, పైసలు తెస్తాడు, అంతా ఆయన చూసుకుంటాడు. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి చెట్ల గుంతలు చూస్తున్నాం. చెట్ల గుంతలు ఎట్లా తీస్తామో చూడండి ఒకసారి. సో మనం అయితే చెట్ల గుంతలు తీస్తున్నాం. ఫస్ట్ ఇట్లా మార్క్ పెట్టిరు కూడా ముగ్గు పోసిరు. మనకు ఒక బకెట్ తీస్తారు. ఒక బకెట్ ప్రస్తుతానికి అయితే ఒక బకెట్ తీసిండు. తర్వాత నాకు తెలిసి 2-3 బకెట్లు తీసి ఒక బకెట్ అల్లిసి పెడితే మనకి ఏంటంటే చెట్ల గుంతలు పెట్టుకునేటప్పుడు మెత్తగా ఉండాలన్నట్టు. భూమి చూడండి ఎంత మెత్తగా ఉందో. బకెట్ ఇట్లా గుర్తిస్తే పోతూనే ఉంది, మెత్తగా ఉంది అన్నట్టు. భూమి కూడా మనకి మెత్తగా ఉంది కాబట్టి తీస్తుండు. ఒక బకెట్ 2 బకెట్లు ఆల్రెడీ తీసేసిండు. 3 బకెట్లు ఏమో తీయాల్సి. 3 బకెట్లు తీస్తున్నావా? 2 బకెట్లు తీసి ఒకటి మూడో బకెట్ అనేది అల్లనే ఇక తీసి అల్లనే ఇక లూజ్ మట్టి చేస్తుండు. మహేందర్ అడుగుదాం, నీకు జీతం ఎంత ఇస్తున్నా? 25,000 శాలరీ. బత్త 300? బత్త డైలీ 300. సో గైస్ చూసిరు కదా 25,000. మీరు అందరు కామెంట్ రూపంలో కామెంట్ పెడుతురుగా. ఇక మహేందరే చెప్పింది మీకు నెలకి 25,300 బత్త. ఇక టిఫిన్ భోజనం అంటే ఇక మీకు తెచ్చే ఉంటుంది. ఇక మీకు ఆపరేటర్లకు అందరూ తెచ్చే ఉంటుంది. ఎవరైనా సరే డ్రైవర్లను మంచిగా చూసుకొని మంచిగా ఫుడ్ మెయింటైన్ చేసుకొని మనం మంచిగా చూసుకుంటే డ్రైవర్లు అయితే ఎక్కడ పోరబ్బా. నేనైతే ఓనర్లకు ఒకటే చెప్తున్నా. అంటే అందరూ మంచిగానే చూసుకుంటారు. మంచిగా చూసుకుని అన్నట్టు ఎవరు మంచిగా చూసుకోరని నేను అంటలేను. అందరూ మంచిగానే చూసుకుంటారు. డ్రైవర్ అనేది మన అన్న లెక్కనో మన తమ్ముని లెక్కనో చూసుకుంటే ఇంకా బెనిఫిట్గా మంచిగా ఉంటారు. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇట్నే చూసుకుంటా. ఇక మిగతా వాళ్ళు అయితే అందరు మంచిగా చూసుకుంటారని నేనైతే కోరుకుంటున్నా. మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నా. ఆపరేటర్లకు కూడా ఒకటి చెప్తున్నా, మంచిగా నెల శాలరీ తీసుకోండి. మంచిగా మమ్మల్ని కూడా, ఎందుకంటే నెల ఫైనాన్స్లో 20-30 లక్షలు పెట్టి బండ్లు తెచ్చి మమ్మల్ని కూడా మీరు మంచిగా చూసుకుంటేనే మీ దీవెనలతోనే మేము బండి అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మా ఫైనాన్షియల్ అనేది మేము మంచిగా కట్టుకుంటాం. నెక్స్ట్ మా బతుకు తెరువు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఆపరేటర్ చేతుల్లోనే ఉంటుంది, డ్రైవర్ల చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా మమ్మల్ని మంచిగా చూసుకోవాలని నేనైతే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళకి వచ్చేసి బోర్ కాకుండా బావి కూడా ఉంది. బావిని కూడా చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడనే ఇది బావి గడ్డ. ఈ చెట్లు కూడా ఇక్కడ మహేందర్ చెట్లు ఇక్కడ ఇదంతా సాఫ్ చేసిండు అన్నట్టు. సాఫ్ చేసిండు కానీ ఇక్కడ బావి కూడా ఉంది వీళ్ళకు. మరి బావిలో నీళ్ళు ఉన్నాయా? బావిలో అయితే వాటర్ ఉన్నాయి. వీళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఆ బోర్ కాకుండా ఈ బావిల నీళ్ళు కూడా వీళ్ళకు బెనిఫిట్ అన్నట్టు. బోర్ ఒకటే కాకుండా ఈ బావి నీళ్ళు కూడా వీళ్ళు వాడుకోవచ్చు. ఎందుకంటే తోటకు ఇప్పుడు వీళ్ళు పెట్టే తోటకు ఒకవేళ నీళ్ళు బోర్ నీళ్ళు సరిపోకపోయినా నెక్స్ట్ బావి నీళ్ళు కూడా వీళ్ళకి అవసరం వస్తాయి. బావి బోర్ ఉంటే ఇక నీళ్ళు పుష్కలంగా ఉన్నట్టే, అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నట్టే. ఇక వీళ్ళకు నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకనే వీళ్ళు బెనిఫిట్గా వీళ్ళకు 5 ఎకరాలు అనుకుంటా భూమి మొత్తం. 5 ఎకరాలు మనకు అక్కడ వచ్చేసి వీళ్ళు ఖాళీ స్థలం, మనం ఇలాగ చెట్లు నూకిన కాడ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వరిసేను వేసుకుందామని వీళ్ళు ఖాళీగా వదిలేసారు అక్కడ. ఎందుకంటే వరిసేను వేసుకుంటే ఏంటంటే ఫుడ్కు ఇంట్లో బియ్యానికి మనం తింటందుకు ఫుడ్కి అయితే అక్కడ వదిలేసారు. మా అంటే ఒక 5-6 మల్లు గిట్లా వదిలేసారు. ఎందుకంటే అక్కడ వరిసేను వేసుకున్నా, ఇది తోట పెట్టుకున్నా, ఇక్కడ ఈ బావి నీళ్ళతోని వీళ్ళు ఈ బోర్ నీళ్ళతోని బావి నీళ్ళతోని వీళ్ళు ఇటు వరిసేను వేసుకోవచ్చు, ఇటు మళ్ళీ నెక్స్ట్ ఈ తోట రెండు బెనిఫిట్లు. ఎందుకంటే వ్యవసాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్క రైతు ఒక్కదాని గురించి ఆలోచించాడు. ఎన్నో ఒక వ్యవసాయం చేసే రైతుకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అన్నట్టు. అందుకనే వాళ్ళు బాతాయితో తోట పెడతారు, నిమ్మ తోటను బతాయి తోటను, నెక్స్ట్ అక్కడ వరిసేను 2 తీర్లా ఆలోచన చేసారు. ఇక వీళ్ళు వచ్చేసి ఇక ఇక్కడ కట్ట కూడా వేయించుకోరు. ఈ కట్ట కనిపిస్తుంది కదా మనకి, ఈ నుంచి మొదలు పెడితే అక్కడ లాస్ట్ దాకా. ఎందుకంటే వీళ్ళ గెట్టు ఇడికే వీళ్ళ గెట్టు ఇది కడీల సూటిగా వీళ్ళకి వచ్చేసింది. కొలిపించుకోరు, వీళ్ళకి ఇది వచ్చేసింది అన్నట్టు. అవతలు కోకుండా ఇవతలు కోకుండా వీళ్ళకైతే వీళ్ళ గెట్ అయితే వేసుకురు అన్నట్టు. ఎందుకంటే అవతల చిలకలకు పోవద్దు మనం. ఎందుకంటే అవతల చిలకలు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఈతలు వీళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వీళ్ళైతే మంచిగా ఉరం వేసుకురు. ఇది ఏంటంటే ఈ కంపసెట్ ఏంటంటే ఇక తలగబెడతా పోతాయి కాబట్టి వీళ్ళు ఎట్లా చెట్ల గుంతలు తీస్తారు కాబట్టి ఇల్లు ఎందుకు ఉండేదని పాపం వేరే వాళ్ళ దాంట్లో కూడా వేసారు. వాళ్ళు కూడా ఏమన్నా వేసుకోరు అన్నాడు. ఇక తలగబెట్టుకొని ఈ మంట పెట్టుకొని కాల్ చేసుకొని నెక్స్ట్ అక్కడ మొద్దులు మీరు అమ్మేసుకొని మనకి ఎట్లా ఒక
ఒక 10 రోజుల ఒక వారం 10 రోజులలో ఇది క్లీన్ చేయరు అని కూడా చెప్పేసారు. ఎందుకంటే వీళ్ళు తేట చేపిస్తారు కదా, ఇదంతా తేట చేపిస్తారు కాబట్టి ఇల్లు కంప ముళ్ళు ఏది ఉండకుండా బయట వేసుకొని అంటు పెట్టుకుంటారు అన్నట్టు. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాం మహేందర్ అయితే వర్క్, నీట్ వర్క్ మహేందర్ మొత్తం నీట్ వర్క్ 5 ఎకరాల మొత్తం క్లీన్ వర్క్. మనకు ఏది ఉండవద్దు, మన కంప గింప మరి రేపు ట్రాక్టర్ దున్నినా ఏది ఉండొద్దు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మడికట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మడికట్లు అయితే ఇలా కావు, అవతల వేరే వాళ్ళ చెలక. ఆ చెలక అనేది ఇక అవతల వేరే వాళ్ళది. మరి వాళ్ళకు వీళ్ళు కొన్నారు అన్నట్టు, వీళ్ళు ఎంతకో కొన్నారు నిన్నమన్నా ఒక 3 నెలలు 4 నెలలనే కొన్నారు. ఇక అవతల వేరే వాళ్ళ చెలక, అది మనకు సంబంధం లేదు అన్నట్టు. మనకు ఎంతసేపునా ఇది మనకి రూము. నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా దున్నేది, అది కూడా అల్ల కూడా చెట్ల గుంతలు తీయాలి. సో నేను కూడా సేపు నడుపుతా, ఎందుకంటే మహేందర్ అన్నం తింటే అనుకోండు. ఇక మనం ఒక 3 రోజులు అవుతుంది బండి నడపక. 3 రోజుల నుంచి మనం బండి నడపలే ఇక 3 రోజులకు ఇలా నడుపుతున్నా చెట్ల గుంతలు. సో గాయస్ నేను ఆపరేటింగ్ 3 రోజులు అవుతుంది బంద్ చేసి. అంటే మనం ఫస్ట్ డ్రైవర్లమే కాబట్టి మనకి ఎంత సింపుల్గా నడుపుకుంటాం అన్నట్టు. ఎందుకంటే మన బండి మనం చూసుకొని నడుపుకోవాలి. 2 బకెట్లు తీయాలి. ఇలా 2 బకెట్లు మట్టి తీసి 3వ బకెట్ ఏం చేయాలంటే మనం, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పిన కదా. 3వ బకెట్ ఇట్లా తీసి మళ్ళీ ఈ పక్క కూడా కొద్దిగా ఇట్లా అనాలి, అంతే అర్థం. ఎందుకంటే మట్టి లోపల లూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టెంప్లేజర్ పైకి లేపుకొని మనం కొద్దిగా బండి ముంగలకు పంపిస్తూనే ఉండాలి. ఇంతే ఆపరేటింగ్. సో గాయ్స్ జేసీబీ నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒక సరిగా టాలెంట్ పెట్టి తీస్తే ఒక 3 నెలలు పడుతుంది. మంచిగా టాలెంట్ పెట్టి నేర్చుకున్నాం అనుకో 3 నెలల్లో ఆపరేటర్ కావచ్చు. డోజర్ వర్క్ అయినా బకెట్ వర్క్ అయినా ఏదైనా సరే గట్టిగా 3 నెలలు వస్తే నెలకి మంచిగా 25,000 జీతాలు, రోజు 300 బత్తాలు, మంచిగా ఫుడ్ కార్డ్స్ ఓనర్లదే ఉంటుంది, మంచిగా లైఫ్ ఉంటుంది. జేసీబీ కింద నాకు తెలిసినంత వరకు అయితే లైఫ్ ఉంటుంది. ఎందుకంటే జేసీబీ నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కష్టపడి బండ్లు తెచ్చుకొని సంపాదించుకున్నట్టు ఎవరు జేసీబీలో ఇట్లా ఫీల్డ్ అనేది ఆగం చేయదు అన్నట్టు జేసీబీ. ఎందుకంటే జేసీబీ వర్క్ అంటే ఇక అంతే, ఇక జేసీబీ ఫీల్డే అలాగ ఉంటుంది. ఎందుకంటే దుమ్మైనా ధూళైనా ఎండ అయినా వాన అయినా ఏ దానికైనా తట్టుకునే అంత శక్తి ఉంటే జేసీబీ ఫీల్డర్కి దిగాలి. ఇక మధ్యాహ్నం అయితే అయ్యింది, మనం భోజనానికి అయితే తినడానికి పోతున్నాం. మహేందర్కి ఆల్రెడీ ఫస్టే తినవని చెప్పిన, ఎందుకంటే ఫస్ట్ ఆయన తింటేనే మనకు వర్క్ అనేది నడుస్తుంది. ఇక మనం ప్లేట్ తీసుకున్నాం, ఫస్ట్ మహేందర్ తిన్నాడు. మహేందర్ తిన్నాకనే మనం తినాలి. ఎందుకంటే కష్టపడతాడు మహేందర్ కాబట్టి మహేందర్ తిన్నాకనే మనం తినాలి. చేతులు అయితే కడుక్కుంటున్నాం. ఇక మనకు ప్లేట్ ఇక అడవిలలో ఎట్లుంటుంది, అడవిలలో మీకు తెలిసే ఉంటుంది, అడవిలలో ఎట్లుంటుంది ఏదైనా తినాల్సిందే. మరి ఏం కర్రీ చేసిరో చూడాలి. ఇంటికాడ నుంచే పట్టుకోతున్నా నేనైతే, ఇంటికాడ నుంచి ఏం కర్రీ చేసారో. ఈ వర్షం ఒకటి చింకులు మొత్తం ఈ వర్షం ఒకటి వస్తుంది ఇప్పుడు. ఎటు కాకుండా ఈ వర్షం చల్లకుండా ఈ వర్షంతో దమాకుందిగా మొత్తం పైన చూడండి ఎంత మబ్బులు నల్లగా మేఘాలు మొత్తం ఎట్లయినా వర్షం వస్తాటే ఉంది, మొత్తం నల్లగా అయిపోయింది. ఆల్రెడీ చింకులు పడుతూనే ఉన్నాయి, మీకు తెలుస్తూనే ఉంది. ఇగో చింకులు పడుతూనే ఉన్నాయి. ఇగో ఇస్తారంట ఇంత ఎట్లా పడుతున్నాయి చూడండి చింకులు. వర్షం వస్తూనే ఉంది ఆల్రెడీ. అయ్యా వస్తున్నా మహేందర్ వాన పడుతున్నా అని పిలుస్తుండు. ఇక ఇటుగా కూడా పడుతుంది, ఏం చేస్తాం. ఇక వాననైతే వస్తుంది. తొందరగా మనం ఇవన్నీ ప్యాకప్ చేస్తున్నాం, ఎందుకంటే సింకులు పడుతూనే ఉన్నాయి. మై గాడ్ ఫోన్ తీసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక పోతున్నాం, టిఫిన్ బాక్స్ ఎత్తుకొని పోవాలి. ఇక జేసీబీలోకి అయితే పోతున్నాం. ఇక వచ్చి ఇప్పుడే వస్తుంది వర్షం. ఇక టిఫిన్ బాక్సులు అన్నీ ఎత్తుకొని పోతున్నాం. మై గాడ్ వర్షం బీభత్సం. తీసుకో. ఓ మై గాడ్, అన్నం తింటుంటే వర్షం వస్తుంది. పోయింది చాలా పడుతుంది వర్షం చూడండి ఎట్లా వస్తుంది. అన్నం తినేయకుండా వర్షం వస్తుంది. చూసిగా అన్నం తిననీయకుండా అయితే వర్షం అయితే బీభత్సం వస్తుంది. మనం పోయినాం ఇట్లా చెయ్యి కడుకున్నామో లేదో పడుతూనే ఉంది మొత్తం. చింకులు అని కూడా కొద్దిగా ఊటనే వస్తుంది, బయట కూర్చో రాకుండా వస్తుంది మొత్తం. ఎట్లా వస్తుందా కొద్దిగా గట్టిగానే వస్తుంది. సింకులు వాన జల్లిలే కురుస్తుంటే ఎక్కడమ్మో. ఇప్పుడు ఎటు కాకుండా వస్తుంది మనకు. జేసీబీకి వాన గీన అనేది కుజ్బీ నేత పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాన క్యాబిన్ ఉంటుంది కదా, మనకు క్యాబిన్ ఉంటుంది కాబట్టి మనకి డోంట్ ఫిగర్ ఉంటుంది, తడవకుండా ఏం కాకుండా. ఇక మనకు సేఫ్టీ అన్నట్టు క్యాబిన్ ఉంటే. ట్రాక్టర్ అయితే ఇబ్బంది అవుతుంది.
ఇస్తారంటే ఆనే పడ్డది దుమ్ముల పడ్డ ఆ కొంగల కానొస్తలేదా అన్ని నిలబడేది వాన ఉంటాయి ఇది పాపం అవతల ఆడ మడికట్లలో దాన్ని ఏమంటారు ఉరిసే నాటేయనికి వచ్చారు వాళ్ళు చూడ ఎట్లా తడుస్తారు వానకు అయ్యో 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 పాపం వాళ్ళు ఏడ దాచుకుంటారు ఇప్పుడు వాళ్ళు చూడు పాపం వర్షంలోనే నాటేసానికి వచ్చారు వాళ్ళు ఆ చెట్టు కింద చెట్టు కింద కొంతమంది ఈడ కొంతమంది మరి జేసీబీలోకి పిలుస్తామా జేసీబీలోకి పిలుస్తారు సో మనకైతే వాన వస్తుంది కదా టైం కూడా ఎంత అవుతుందో 1:28 అవుతుంది కరెక్ట్ తినే టైంలో మనకు దెబ్బ వాడదు మామూలు తినాలి వర్షం దెబ్బ వాడదు వర్షం ఏం చేస్తాం తప్పదు కదా మనం ఈ టైంలో వెళ్ళిపోవాలి కానీ మనం ఇక ఈయనే ఫిక్స్ అయిపోయినాం ఇక మహేందర్కి టిఫిన్ తీసుకొని వచ్చినా ఈయనే ఫిక్స్ అయిపోయినాయి కదా అలా ఏం చేస్తాం అవసరం అయితే ఇక వర్షం తగ్గకపోతే ఏం చేస్తాం జేసీబీలో తినాలి జేసీబీలో తప్పదుగా సో చూడండి ఇంకా వానలు అయితే బీభత్సంగా ఊటగా అయిపోయింది పాపం ఇగో ఎట్లా పడుతుందో చూడండి వాన చాలా ఊటగా అవుతుంది ఇక ఇట్నే పొట్టు ఒక గంట సేపు కొడితే రైతులకు సేఫ్టీ ఇప్పుడున్న పచ్చేళ్ళలో నీళ్ళు లేక వాన లేక అల్లాడిపోతున్నాయి పచ్చేలు అయితే ఒక గంట సేపు కొట్టింది అనుకో కొండలు గుట్టలు మంచిగా ఒక గంట 2 గంటలు కొట్టింది అనుకో మంచిగా భూమి మంచిగా నాంతుంది పచ్చేళ్ళలో మంచిగా ఏం చేస్తారు మన దాన్ని ఏమంటారు ఊరియా అడుగు మంది తల్లి అనుకో ఈ మూమెంట్లో జుమ్మున లేస్తాయి కొన్ని అయితే పచ్చేలు పూతకొచ్చినాయి పూతకొచ్చినాయి అంటే పచ్చేలు మొలక అంటే పూత అంటే పువ్వు వస్తుంది కదా మొలకన ఇప్పుడు పువ్వు అంటారు కదా దాన్ని ఏమంటారు పూతకు వచ్చినాయి అంటారు అంటే పువ్వు మొలిస్తే ఇక దానికి గింజ కాయ మొలిసి పత్తి వాలుతుంది కదా మొత్తానికి అయితే కొన్ని పచ్చేళ్ళలో ఆల్రెడీ పూత వచ్చింది పువ్వు లాంటిది వచ్చింది ఈ వాన దేనికంటే సగం వాన అప్పుడే పోయింది అప్పుడే సగం అయిపోయింది వాన అదేదో పైనుంచి ఏదో ఇప్పుడే 2 గంటలు ఇప్పుడే 2 గంటలు పడతాయని అనుకుంటే అప్పుడే పోయింది వాన ఏ వాననో ఏమో అంత ఆగమా వాన ఈసారి వానలు ఏం లేవు పచ్చేలు మొత్తం జర ఆగమాగమే ఉన్నాయి సో గాయ్స్ వాన గీన అంత జంప్ అయింది చూస్తే పైన మేఘాలు నల్లగా ఉన్నాయి 10 నిమిషాలు కూడా పట్టలేదు చూడండి నేను ఇలాగ వాన వచ్చిన భూములనే కూర్చున్నా అంటే కొద్దిగా అసుట ఇక ఇక్కడ పడ్డది నేను కొద్దిగా మట్టి పంపించుకున్నా భూమి మా అంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా తడవలేదు వాన వస్తే ఒక హాఫ్ ఇంచ్ కూడా తడవలేదు అట్లోటి వానలు వస్తున్నాయి మరి ఈసారి వానలు ఘోరంగా ఉన్నాయి ఈసారి వానలు మన కంటే ఘోరంగా ఉన్నాయి ఇక మహేందర్ చెట్ల గుంతలు తీసుకుంటూ పోతూనే ఉండు ఎందుకంటే మనం బండి ఆపొద్దుగా మనకు బండి ఆపితే ఏమొస్తుంది చెప్పు 2 మనుషులు ఉన్నప్పుడు ఇక మనకు ఫైనాన్స్ అయిపోయిన దాకా ఎట్లా పడితే అట్లా పోరాడుతూనే ఉండాలి అవసరం అయితే నైట్ కూడా నడపాలి మనకైతే నైట్ పనులు అయితే రాలేదు ఇంకా ఇప్పుడు ఎంతసేపు ఉన్నా డేనే నడుస్తుంది మనకు వచ్చిన కానించి ఇళ్ళనే మనకు బండి వచ్చిన కానించి ఈ సైడ్లోనే మొత్తం మనకు మొన్న ఫస్ట్ గంట తర్వాత 9 గంటలు తర్వాత 7 గంటలు నిన్న 9 గంటలు అనుకో 8-9 గంటలు రాయలేదు మా మహేందర్ రాసిండు ఇక మళ్ళీ ఈరోజు పొద్దుగాల 9-9:30కి స్టార్ట్ అయింది ఇక నైట్ అయితే మనకు నడుస్తలేదు నైట్ ఉంటే నేను నడిపేస్తా బండిని ఎందుకంటే మహేందర్ ఉండడు కదా మొత్తానికి అయితే అన్నం తిందామని ఇక మళ్ళీ ఇస్తారంట ఇక అన్నం టిఫిన్ అయితే పెట్టుకున్నా మొత్తానికి అయితే మనం అన్నం తినాలన్నట్టు అన్నం తిని మళ్ళీ జరసేపు పోయి బండిలో కూర్చోవాలి వానం మళ్ళీ వస్తుంది మళ్ళీ గియో టిఫిన్ అన్నీ చదువుకొని పోవాలి వాన మళ్ళీ వస్తుంది ఆయన దంచి కొడుతుంది ఓ మై గాడ్ ఆ గుట్టకు చూడండి ఎట్లా వస్తుందో వాన మళ్ళీ వస్తుంది ఉరుకుతున్నాం ఒకటే లేవరి తమ్మున పాప ఆడున్న వరిసే నాటేస్తారు చూడు ఒకటే ఉరుకుతున్నారు వాన మళ్ళీ ఓ మై గాడ్ వర్షం ఇది ఈ కాలం కలికాలం ఉన్నట్టే ఉంది ఎటు కాకుండా వస్తుంది కాలం ఎవరు తినే కొద్దిగా మనం ఏం పొడుస్తున్నాం అని సో గాయ్స్ వాన మాత్రం బీభత్సంగా వస్తుంది పాపం వాళ్ళు ఆడ ఒడిసేని వేస్తారు ఒకటే నా దగ్గర చూస్తారు ఈయన గిట ఉరుకుతుండు పొడి పట్టుకొని అని ఆడున్న వాళ్ళు మొత్తం చూస్తారు ఒకటే వాన తడిసినా మన క్యాబిన్ ఉంది కదా సో గైస్ బీభత్సం గాయస్ వర్షం అయితే హ్యాపీగా ఉంది వర్షం ఉన్నది తడుస్తుంది కాకపోతే మైక్ ఉంది మన కాడ మైక్ ఉంది ఫోన్ ఉంది కాబట్టి చదవకుంటుంటున్నాం అంతే ఒకరికైతే భీమా అనేది ఇట్లా వస్తుంది జరసేపు ఆగకుండా జరసేపు వచ్చుకుంటా ఏదో దాన్ని ఏమంటారు చూడు
వస్తావా రావా వస్తావా రా అన్నట్టు పిలిచినట్టే ఉంది వాననైతే బీభత్సంగా. ఓ మొత్తం తడిసి మైకులు తడవకపోతే చాలు ఏది తడుస్తున్నా. సో గాయ్స్ పొట్టు పొట్టు పడుతుంది వాననైతే, మామూలు పడతలేదు. ఓ అమ్మాయి ఇలాగడికన్నా బీభత్సంగా వస్తుంది. డోరేసి ఇలాగడికన్నా బీభత్సంగా వస్తుంది. ఈ వర్షంలో మన వర్షంలో బండి నడపాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బయట తడుస్తాం, చుట్టూ అద్దాలు ఉంటాయి కాబట్టి మనం తడవకుంటూ ఉంటాం. అవి వాళ్ళు చూడ కాడ మీకు చూపిస్తాం. మళ్ళీ అవి వాళ్ళు వరిసేలు నాటేసిన వాళ్ళు మళ్ళీ ఆ చెట్ల కింద కురికిరు. ఇక్కడ వరిసేలు నాటేస్తానికి వచ్చారు. పాపం వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతుంది. సో మనం అయితే మొత్తానికి అన్నం తినగానే బాగానే పడ్డది. మనం అన్నం తింటానికి అయితే జరసేపు ఆగింది. నాకైతే అన్నం తింటానికి జరసేపు ఆగినందుకు మంచిగా అనిపించింది. ఈ వాన ఇట్నే పడితే నాకు తెచ్చినంత వరకైతే ఒక 10 నిమిషాలలో మళ్ళీ పోతుంది. నాకు తెచ్చినంత పోతుందా 10 నిమిషాలలో మళ్ళీ పోతుంది. ఏం పెద్ద పడదు, వేస్ట్ వాన. ఏమున్నా ఈ పచ్చేలు మళ్ళా ఇది సగం పడి పచ్చేలు ఆగం చేయనికనే, ఇప్పుడు వరిసేలు నాటేసుకోవాలని ఆగం చేయనికనే వస్తుంది ఈ వాన. ఈ టైంలో అయితే మంచిగా గట్టిగా కొట్టాలంటే కొడితే బాగానే ఉంటుంది. కానీ ముందే మనం సౌట పూలో పని చేస్తున్నాం. అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా తెల్లగా, ఇది మొత్తం సౌట అన్నట్టు. అవతలది మనం ఆడ తీసినాం పొద్దుగాల, మనం చెట్ల గుంతలు అక్కడ తీసినాం కదా, అక్కడ అయిపోయినాయి. మనం ఇవతలకి రావాలని చెప్పినాం కదా, మనం ఆ రూమ్ కానించి అవతల అయిపోయినాయి ఆల్రెడీ చెట్ల గుంతలు. మళ్ళీ నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడికి వచ్చినాం. ఇది సౌట, ఈయనిచ్చి అందాక సౌట పూలు అన్నట్టు. కొద్దిగా గట్టిగా వాన వస్తే గట్టిగా మొత్తం పోయింది ఆల్రెడీ. మళ్ళీ పోయింది వానలే గీనలే ఏది లేదు. వాళ్ళు బయటికి వెళ్తారు చూడు, మళ్ళీ వరిసేలు నాటేసిన వాళ్ళు. ఈయన అద్దం లేకపోయిండు అప్పుడే, ఏం లేదు, వస్తుంది పోతుంది. ఏదో పైనుంచి ఏదో బిందెల నీళ్ళు కింద ఒలికినట్టే ఉంది. పాపం వరిసేలు నాటేసేటోళ్ళు మళ్ళీ వెళ్ళిర్రు. వాళ్ళు కూడా సేమ్ ఇది అన్నం టైం కదా, అన్నం టైంలో వాళ్ళు అన్నాలు తిందామని నాలుగుని అన్నాలు తిందామని ఇక వాళ్ళు బయటికి వెళ్ళాగానే వాళ్ళకు తినేటప్పుడే వాన వచ్చింది. నేనంటే ఇక్కడ ఉరికొచ్చిన, తినగానే నేను ఉరికొచ్చిన. కానీ వాళ్ళకు చాలా ఇబ్బంది పాపం. డ్రెస్సులు తడవా వాళ్ళు వరిసేళ్ళ మళ్ళీ నాటేనిక మళ్ళీ నీళ్ళలోనే అంతా తడుచుకుంటూనే వాళ్ళ పని. పాపం చలికి ఇబ్బంది పడతారు వాళ్ళు అయితే. ఎందుకంటే నాటేసే కాడ వరిసేనే అలా నీళ్ళలోనే కాళ్ళు చేతులు, నాటేసేటప్పుడు కాళ్ళు నీళ్ళలోనే ఉంటాయి, వరిసేని ఇట్లా కూర్చేటప్పుడు అప్పుడు నీళ్ళలోనే. ఇప్పుడు ఇలాగ ఫస్ట్ వర్షానికి నీళ్ళలోనే, పైనుంచి వర్షం వచ్చినాయి. ఇప్పుడు తడుచుకుంటా అన్నం తినుకుంటా వర్షం పడేది, అప్పుడు తడుచుకుంటానే. వాళ్ళదైతే పాపం ఘోరం పరిస్థితి. సో గైస్ ఇక్కడ వరిసేని నాటేసాము చూడండి ఒకసారి. మన బైక్ మీద ఎట్ట కూర్చుందో, బైక్ నడుపుతాటే ఉంది. చూడండి బైక్ ఆమె కాడ ఫోన్ ఉన్నట్టుంది. పాపం వీళ్ళందరూ వరిసేని నాటేసేటోళ్ళే. వాన పడ్డదని వాళ్ళకి చలిపోని కుదితే ఈమె బైక్ మీద ఫోను తుడుచుకుంటుంది. నా ఫోన్ తడిసిందా తడవలేదని. బైక్ నడుపుతాటే ఉంది, వస్తాటుంది. నాకు తెచ్చినంత వరకు బైక్ రాదా, వస్తాటే ఉంది. చూడు అమ్మ, దానికి తాళం పెడితే వేసుకొని పోతాటే ఉంది. నాంపిన దాకా చూసిరుగా బైక్ మీద ఎట్ట కూర్చుందా, వదిలేసి బైక్ నడుపుతాటే ఉందామా. అంటే ఇక కొంతమంది లేడీస్కి బైక్ వస్తుంది కదా, ఇంకా కూడా అయినా కింద కూర్చోనిక వీలు లేదుగా పాపం. ఎందుకన్నా లావని కూడా మనం అనొద్దు. కింద కూర్చోనిక భూమి పచ్చుకుంది, వాన వచ్చిపోతుంది కాబట్టి ఇక ఆమెకు ఇక కింద కూర్చోనికి ఇబ్బంది అయినట్టుంది. బైక్ కింద కూర్చుంది, పర్లేదు కూర్చుని ఏమవుతుంది.